సూర్య గారి విశ్వనాథ్ అండ్ సన్ మూవీ టీజర్ అయితే వచ్చింది. ఈ మూవీ మన నాగవంశి గారు ప్రొడ్యూస్ అయితే చేశారు. సో దాని టీజర్ ఎలా ఉందో ఇప్పుడైతే మాట్లాడదాం. ఎన్నో పిస్టల్ కాంపిటీషన్ లో గెలిచిన తను ఇప్పుడు వేరనే అనే అంశంతో టీజర్ అయితే స్టార్ట్ అయితే అయింది. కంటి చూపుకి 20 మైళ్ళు ఉన్న ఫిట్నెస్ తన క్యారెక్టర్ యొక్క ఎస్టాబ్లిష్ అయితే చేస్తున్నారు. ఫ్రీ ఫ్లో గా ఉండే మ్యాడీ మన హీరోని మమితా బజ్ గారు అయితే యాక్టింగ్ అయితే చేశారు. సో ఇక్కడ సూర్య గారు 40 years రోల్ అయితే చేస్తున్నారు. మమితా బజ్ గారు వచ్చేసి 20 years అయితే రోల్ అయితే చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా మొదలైంది అనేది మూవీ. మనం గొప్ప అనుకున్న ప్రతిసారి మనకంటే గొప్పవారు వేరొకరు ఉంటారు అని తెలియజేస్తాడు. ఈ డైలాగ్ అయితే ఎక్సలెంట్ అయితే అనిపించింది టీజర్ లా. ఈ డైలాగ్స్ విషయంలో మాత్రం త్రివిక్రమ్ గారి హ్యాండ్ ఉంటుందా అని చెప్పి కొన్నిసార్లు డౌట్ కూడా వస్తుంది. సో నాకు తెలిసి ఈ మూవీలో విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలో మన సూర్య గారికి ఆల్రెడీ మ్యారేజ్ జరిగి తన వైఫ్ ఏదో విధంగా తను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తన స్థానం చూసుకోవడానికి ఆ త్రీనైతే మేడ్ గా పెట్టుకుంటాడు. ఎందుకంటే మమితా బజ్కి ఆ రాయల్ ఫీగా బతకాలని అయితే ఉంటుంది. సో దానివల్ల మన విశ్వనాథ్ వరల్డ్ పెద్ద ఛాంపియన్ అయిన తన ఇంట్లోకి అయితే వస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ స్టోరీ ఈ కథలకైతే కనిపిస్తుంది. సో మన మమితా బజ్ గారు వచ్చేసి సూర్య గారిని అయితే లవ్ చేయడం అయితే స్టార్ట్ అయితే చేస్తారు. మరి వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా మొదలవుతుంది? ఎందుకంటే సూర్య గారికి తన మీద ఎటువంటి ఫీలింగ్స్ అయితే ఉండవు, లవ్ కూడా ఉండదు. మ్యాడీ డీప్ గా లవ్ లోకి అయితే వెళ్తుంది. నాకన్నా 20 ఏళ్ళు చిన్నది అని చెప్పి సూర్య గారు తస్మస్ అవుతూ ఉంటారు. బట్ మ్యాడీ మాత్రం మమితా బజ్ గారు మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి తనను ఒప్పించడానికి ట్రై చేస్తుంది. సో ఇది స్టోరీ లాగైతే కనిపిస్తుంది. మరి టీజర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఈ మూవీ చాలా కామెడీగా అలాగే ఒక ఫీల్ గుడ్ మూవీతో మన సూర్య గారికి కంబ్యాక్ ఇచ్చేలాగైతే ఉంటుందని చెప్పి అయితే అనిపిస్తుంది. రొటీన్ గా కాకుండా కొంచెం రియలిస్టిక్ గా చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాడు. సో ఈ మూవీ సక్సెస్ అవ్వాలని సూర్య గారికి హిట్ రావాలని అయితే కోరుకుందాం. మీరేమంటారు? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ మీకు కొత్తగా ఏమైనా అనిపించిందా టీజర్ చూసిన తర్వాత లేదా కూడా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.